గుంటూరు జిల్లాలోని అన్ని ఆర్టీసీ డిపోల ఎదుట వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. డిపోల ఎదుట బైఠాయించి బస్సులను అడ్డుకుంటున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవీందర్ అందిస్తారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు గుంటూరు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. గుంటూరు జిల్లాలోని అన్ని ఆర్టీసీ డిపోల ఎదుట తెల్లవారుజాము నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు బైఠాయించడంతో పాటు వాహనాలను బస్సులను ఏది కూడా బయటకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం గుంటూరులో ఉన్నాం. గుంటూరులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెల్లవారుజాము నుంచే బస్సులను అడ్డుకుంటూ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకసారి పార్టీ నాయకులతో మాట్లాడదాం. మేరు నాగార్జున గారు, ఎలాంటి స్పందన ప్రజల నుంచి లభిస్తుంది, మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ కార్యక్రమం ద్వారా? జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజానీకం మొత్తం ప్రత్యేక హోదా అవసరం ఎందుకు వచ్చిందో, ఎందుకు కావాలో ఈ రోజు చూస్తామని తెలుస్తా ఉంది. 4 గంటల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు అనేక మంది వచ్చి ఈ రోజు ప్రత్యేక హోదా అవసరాన్ని గురించి బస్ స్టాండ్ దగ్గర రైడ్ల మీద ఉండి నిరసన తెలియపరుస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి వైఖరి గాని, కేంద్ర ప్రభుత్వం వైఖరి గాని స్పష్టంగా తెలుస్తా ఉంది. ప్రత్యేక హోదా ఓన్లీ చంద్రబాబు నాయుడు చేతకాని తరం వల్లే వెనక్కెళ్లిపోయే పరిస్థితి కనిపిస్తా ఉంది. అందుకనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు ఈ రోజు శిరోధార్యంగా రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరుగుతా ఉంది. గుంటూరు పట్టణంలో మరి బ్రహ్మాండంగా బంద్ జరుగుతా ఉంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఈ రాష్ట్ర ప్రజానికానికి కానీ, ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఖచ్చితంగా ప్రత్యేక హోదా రావాలా, ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలా, భావితరాలు బాగుండాలంటే ప్రత్యేక హోదా అవసరం కాబట్టి ఈ రోజు బంద్ సఫలీకృతం అవుతుంది. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు చేస్తున్న తప్పులు ఒకటి మంత్రి మీదకు తీసుకొని వచ్చి ఆయన యొక్క అంతానికి ఇది పునాది కాబోతా ఉంది. సో మీరేం చెప్తారు? చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు ఒకవైపు ఉంటే కేంద్ర మంత్రులేమో మేము ప్రభుత్వంలోనే ఉండి పోరాటం చేస్తాం తప్ప బయటకు వచ్చేది లేదన్నారు. ఏ విధంగా చూస్తారు ఆ పార్టీలోని 2 నాలుకల ధోరణి? అంటే చేతగాని పరిపాలన అన్నమాట. చంద్రబాబు నాయుడు పరిపాలన చేయాలంటే ఆయన అర్థం కాని పరిస్థితిలో ఉన్న కొట్టుమిట్టాడుతున్నాడు. ఎంతసేపు డబ్బు సంపాదించే కొరకు కానీ ఈ రాష్ట్రానికి ఏం చేయాలా, ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేయాలనే ఆలోచన లేదు. కానీ ఇవాళ జగన్మోహన్ నాయకత్వంలో ప్రజలే ముందుకు వస్తున్నారు. ధర్నా చేయడం కానివ్వండి, లేకపోతే బంద్ చేయడం కానీ ప్రజలే స్వచ్ఛంగా ముందుకు వచ్చి వాళ్లే చేయండి అని చెప్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా అన్ని పార్టీలు కలుపుకొని, కానీ కార్యకర్త చివరికి అందరూ కలిసి వచ్చేసి ఈ ధర్నా చేయాలి. కానీ రాబోయే కాలంలో మనం ఈ రాష్ట్రం బాగుపడాలంటే చేయాలని చెప్పి చెప్తూ ఉన్నారన్నమాట. సో గతంలో కూడా అనేకసార్లు మీరు ఆందోళన కార్యక్రమాలు చేశారు. ఏం సాధించారు? మళ్ళీ ఇప్పుడు ఈ ఆందోళన చేయడం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పటి వరకు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వాలు కానీ ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమాలను ఇవాటి వరకు కూడా తీసుకుంటూ ముందుకు సాగారు. ఈరోజు నిన్న రాజ్యసభలో జరిగినటువంటి చర్చ చూసిన తర్వాత ఇవాళ రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఏదో తీసుకొస్తాడని ఆశపడతలా. ఎందుకంటే తెలుగుదేశానికి బీజేపీకి ఉన్నటువంటి ఇవాళ లింక్ అనేది అర్థమవుతోంది. ఇప్పుడు వాళ్ళు రాజకీయ స్వలాభం కోసం నాటకాలు ఆడుతున్నటువంటి పరిస్థితులు. కేంద్రంలో వీళ్ల మంత్రులు ఉంటారు, రాష్ట్రంలో వాళ్ళ మంత్రులు ఉంటారు. కాబట్టి ప్రజలు ఇవాళ తెలుగుదేశం మీదో బీజేపీ మీద ఆధారపడతలా, పోరాడి సాధించుకోవాలనే ఒక తాపత్రయంతో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే కాదు, ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రజాస్వామ్యవాదులకు కానీ ఈ రాష్ట్రం అభివృద్ది చెందాలా, పరిశ్రమలు రావాలా, పరిశ్రమలు వస్తే లక్షలాది మంది యువతకు ఉపాధి కలుగుతుందనే ఆశాభావంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ బంద్ను జయప్రదం చేయడం ద్వారా కేంద్రానికి హెచ్చరిక జారీ చేయాలని, అదేవిధంగా చంద్రబాబు నాయుడికి ఒక చురక వేయాలనే ఆలోచనతోనే ఈ రోజు రోడ్లపైకి ఎక్కి అందరూ కూడా బంద్కు సహకరిస్తున్నటువంటి పరిస్థితున్నాయి. ఇవాళ మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మేము ఇలా అడుక్కునే పరిస్థితిలో ఆంధ్రులు లేరు, ఇవాళ పోరాడే పరిస్థితుల్లో ఆంధ్రులు ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్ని స్తంభింప చేసైనా సరే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసం ఎటువంటి త్యాగాలు చేయడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి. సో మీరేం చెప్తారు? రాష్ట్ర వ్యాప్తంగా ట్రేడ్ యూనియన్ గానీ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి ఎలాంటి మద్దతు లభిస్తుంది, ఏం చెప్పదలుచుకుంటారు? వాస్తవానికి ఏంటంటే బీజేపీ గానీ తెలుగుదేశం గానీ అధికారం వచ్చే ముందు అనేక ప్రామిసులు చేశారు. 5 సంవత్సరాలు అన్నారు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు అన్నారు. ప్రజలు గమనిస్తా ఉన్నారు. తప్పనిసరిగా స్వచ్ఛంద సేవా సంస్థలు, వ్యాపార సంస్థలు అందరూ ప్రజలు కూడా తెలుగుదేశం ఆడుతున్నటువంటి నాటకాలు కేవలం అధికారం కోసం, ధనం కోసం తప్ప ప్రజా సంక్షేమం కోసం లేదు. ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్ర అభివృద్ది చెందుతుంది, పన్నులు ఎక్కువ వస్తాయి, నిరుద్యోగ సమస్య బాబుతుందని చూస్తున్నాం. ఇప్పటిదాకా అనేక ఉద్యమాలు చేశాం. అప్పుడు ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం సాధిస్తుంది, కలిసికట్టుగా ఉంటుంది, బీజేపీని వ్యతిరేకిస్తుంది ఆలోచన చేశాం. కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఏంటంటే అధికారం కాపాడుకోవడం కోసం, ధనార్జన కోసం తప్ప ప్రజల కోసం ఏమీ చేయదని చెప్పి యువ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభివృద్ది కోసం
వారు ఆకాంక్షించి చేస్తున్నటువంటి ధర్నాకి ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు, వ్యాపార వర్గాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, అనేక మంది మేధావులు కూడా ఏమంటున్నారంటే తెలుగుదేశం అసమర్థత వల్లనే బీజేపీ ఇవ్వలేకపోతుంది. వెంకయ్య నాయుడు గారు చెప్పే మాటలన్నీ కూడా కేవలం అబద్దపూరితమైన మాటలు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇవ్వకపోయేటట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఏకమై సాధించేదానికి ముందుకొస్తారు, రోడ్లను స్తంభింపజేస్తారని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. సో ఇది పరిస్థితి. ఖచ్చితంగా ఏదైతే ప్రత్యేక హోదా ఉందో దాన్ని సాధించేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామన్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు చేస్తున్న ద్వంద్వ వైఖరి కారణంగానే ఇప్పటి వరకు ప్రత్యేక హోదా రావడానికి చాలా ఆలస్యమైందనేది వీరు చెప్తారన్నమాట. కెమెరా పర్సన్ శివతో రవీందర్ రెడ్డి, సాక్షి టీవీ, గుంటూరు.